నిదర్శనం మా ఉద్యోగ మినిస్ట్రీ. చాలా కష్టపడి ఈ రోజున ఖండాలు దాటి ఈ రోజున అమెరికా వెళుతుందంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక టీచర్కి నిజమైన సంతోషం ఏంట్రా అంటే ఇలాంటి అచీవ్మెంట్సే. తల్లిదండ్రుల కన్నా టీచర్స్కి గొప్ప అచీవ్మెంట్ ఏంట్రా అంటే ఆనందించదగ్గ రోజు ఎదురా అంటే ఇట్లాంటి పిల్లలు చక్కగా అబ్రాడ్ వెళ్ళి కానీ మంచి పొజిషన్లో ఎవరైతే నిలబడతారో వాళ్ళు చూస్తేనే ఆనందం. అట్లాంటి రోజులు ఈ రోజున వద్దు రమేశ్వరి మనకి ఆనందాన్ని మనకి కల్పించింది మనకి. అలాగే దానికి తగ్గట్టుగా పేరెంట్స్ కూడా నా క్లాస్మేట్ అయిన ప్రసాద్ గారు నా క్లాస్మేట్ అవ్వడం, వాళ్ళు కూడా మాకు బాగా రిలేషన్ అంటే బంధుత్వ రీత్యా కూడా చాలా దగ్గరగా మేము ఉండడం కూడా చాలా సంతోషించే విషయం. మరి అలాగే ఖండాలు దాటి వెళ్ళిన రమేశ్వరి ఇంకా ఎక్కడ ఉన్నా సరే అందు గురించి ఆంజనేయ స్వామిని ఈరోజు బహుకరణ చేశాం. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా వెంట ఉండి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. Words, but she was not speaking much, but she always shows been active, and she has always a reason to reach the aim. She was always the first one to maintain a discipline, and also first one to whatever the work is given to her, she used to complete, and she made that hard work today made her to become what she wanted to today. So on behalf of all my teachers, I wish you all the best from you and do well. Speaking that simply, you are speaking in my class. రేపు బయట ఎలా ఎక్కాలి? ఏకాంధ్ర స్టోరీలో 8 సంవత్సరాలు చేశారు. అకౌంట్లో చాలా మంది ఉన్నారు అక్కడ ఇప్పుడు కూడా ఏం చేస్తారు సార్? మీరు చెప్పిన ఇంగ్లీషే ఉండదు. మీరు చెప్పిన ఇంగ్లీష్ వాళ్ళు అప్పుడు నేను నేర్చుకోలేదు శ్రద్ధగాను చాలా ఇబ్బంది పడుతున్నాను. వన్ బై వన్ వచ్చి ఆల్ ది బెస్ట్ డ్రెస్ క్లాస్కి వెళ్ళిపోండి. వన్ బై వన్ గర్ల్స్ ఫస్ట్. వెళ్ళిపోండి క్లాస్ వెళ్ళిపోండి. అది తీసుకెళ్తావా అక్కడికి ఫోన్ చేయమంటావా అని అడగాలి. అది అప్పుడు ఒక కంపెనీ పెడితే మీ కంపెనీలో జాయిన్ అవుతా ఉన్నట్టుగా రీసెంట్గా ఒకరు వెళ్తున్నారు నాకు సంబంధించినట్టు 6వ తారీఖు 6వ తారీఖు ఫ్లైట్ బుకింగ్ చేసి హైదరాబాద్లో స్లాట్ బుక్ చేసి అయినా ఆవిడ మెడికలే కాకపోతే టెక్సాస్కి చాలా చోట్ల ఉన్నారు. మన 5,000 మందికి 3,000 మందికి మనోళ్ళే అన్నీ చంపేస్తున్నారు. అందుకే వాళ్ళు అరే ఎవరు ఏమి అడుగుతున్నట్లేదురా, సైలెంట్గా చేయించి వెళ్ళిపోతున్నారా. దేవుడి నిర్ణయం అంతే.